ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందము కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవటం సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనము. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, ఆయనను యెహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించదురు, ఆయనను యెహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానను దృఢపరచెను. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనము. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారం నుండి నన్ను రక్షించువాడు నీవే. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా నువ్వే నాకు కేడముగాను, నువ్వే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు, నువ్వే కేడంతో కప్పినట్లు నువ్వు వారిని దయతో కప్పుదువు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో ఆపత్కాలము ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాట నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనంలో మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానుకు చాటైన చోటు వలెను ఉండును, ఎండిన చోట నీళ్ళ కాలవలను, అలసట పుట్టించు దేశం గొప్ప బండ నీడ వలెను ఉండును. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలనియు న్యాయములు, ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో ఇదిగో నా రక్షకునకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, ఆయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న దేవ మీరే మాకు ఆశ్రయదుర్గమైన తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.